గుడ్ మార్నింగ్ ఛాంపియన్స్. హ్యావ్ ఏ నైస్ డే. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆటను గురించి తెలుసుకుందాం. ఈ ఆట ఆడడం వలన మనలో ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది, ఓర్పును నేర్పిస్తుంది, సహనంతో పోరాడి పట్టుదలతో కృషి చేస్తూ వ్యూహాలను రచిస్తూ ముందు చూపుతో ఆలోచిస్తూ ఆడే ఒక ఆట ఉంది. రైట్, ఎవరైనా గెస్ చేశారా ఈ ఆట ఏదో? దిస్ ఈజ్ చెస్. చదరంగం కేవలం ఒక ఆట మాత్రమే కాదు, ఇది మన మెదడును 64 గల్ల యుద్ధభూమి మీద పరిచి నడిపే ఒక మహా సంగ్రామం. ఇక్కడ ఒక్కొక్క పావుకి ఒక్కొక్క బలం, ఒక బలహీనత ఉంటాయి. వాటన్నిటిని గమనిస్తూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ శత్రువు కళ్ళలోకి చూస్తూ చెక్మెట్ అని శాసించడమే ఈ ఆట నైజం. ఈ ఆటలో ఎవరికి అపజయాలు శాశ్వతం కాదు. ఎవరి బలం ఎప్పుడు బలహీనం అవుతుందో చెప్పలేం. నాడు భారతదేశంలో పుట్టిన ఈ ఆట నేడు ప్రపంచం మొత్తం తలెత్తుకునేలా చేస్తుంది. రండి, మనం కూడా చదరంగంలో భాగస్వామ్యులవుదాం. డియర్ ఛాంపియన్స్, ఈరోజు మనం చెస్ పరిచయం గురించి తెలుసుకుందాం. రైట్, చెస్ ఆడడం వలన మనకు కలిగే బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి? ఇంప్రూవ్ యువర్ ఫోకస్, పేషెన్స్, స్ట్రాటజీ, థింకింగ్ అండ్ కాన్ఫిడెన్స్. ఓకే, లెట్స్ ప్లే చెస్. రైట్, దిస్ ఈజ్ చెస్ బోర్డ్. ఇది మన చదరంగం బోర్డు, ఇదే మన ప్లే గ్రౌండ్. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, వైట్ కలర్లో ఒక డాట్ చూపిస్తున్నాను. దీనిని స్క్వైర్ అంటారు. ఇక్కడ మొత్తం మనకు ఈ చెస్ బోర్డ్లో 64 స్క్వైర్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి? 64 స్క్వైర్స్ ఉంటాయి. 32 బ్లాక్ స్క్వైర్స్ అండ్ 32 డార్క్ స్క్వైర్స్. ఎన్ని? 32 బ్లాక్ స్క్వైర్స్ ఉంటాయి, 32 వైట్ స్క్వైర్స్ ఉంటాయి. అదేవిధంగా 8 ర్యాంక్స్ ఉంటాయి, 8 ఫైల్స్ ఉంటాయి. ర్యాంక్స్ అనేవి అడ్డు వరుసలో ఉంటాయి, ఫైల్స్ అనేటివి నిలువు వరుసలో ఉంటాయి. ఓకే, మనం చెస్ బోర్డ్లో ముఖ్యంగా నేర్చుకోవాల్సింది, చెస్ బోర్డు మొత్తంలో 64 స్క్వైర్స్ ఉంటాయి. 64లో 32 బ్లాక్ స్క్వైర్స్ మరియు 32 వైట్ స్క్వైర్స్ ఉంటాయి. 8 అడ్డు వరుసలు, 8 నిలువు వరుసలు ఉంటాయి. ఈ పిక్చర్లో మీకు క్లియర్గా కనబడింది కదా ఇప్పుడు ఏమేమి ఉంటాయి అనేది. ఓకే, రైట్, నెక్స్ట్ పిక్చర్ పోదాం. రైట్, ఇక్కడ ఫైల్స్ అంటే ఏమి, ర్యాంక్స్ అంటే ఏమి మనం తెలుసుకుందాం. మనకు చెస్ బోర్డు మీద ఇక్కడ చూడండి, ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ అని కనబడుతున్నాయి కదా, వీటిని ఫైల్స్ అంటారు. ఫైల్స్ వచ్చేసి వర్టికల్ కాలమ్స్, అంటే నిలువుగా ఉంటుంది. ఇక్కడ ఏ ఉంది కదా, ఏ నుంచి కిందికి నిలువు, బి ఫైల్ ఈ విధంగా వస్తుంది, సి ఫైల్ ఈ విధంగా వస్తుంది, డి ఈ ఎఫ్ జి హెచ్, వీటిని ఫైల్స్ అంటారు. నిలువుగా ఉండే వాటిని ఫైల్స్ అంటారు. అదేవిధంగా ర్యాంక్స్, హారిజంటల్ రోస్, ఇవి లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ ఉంటాయి. ఇవి నంబర్స్ రూపంలో ఉంటాయి. మనకి ఇక్కడ నంబర్స్ చూపిస్తున్నారు చూడండి, 1 2 3 4 5 6 7 8, వీటిని ర్యాంక్స్ అంటారు. వీటి వల్ల ఉపయోగం ఏమంటే, మనం ఒక చోటి నుంచి ఇంకో చోటికి మన పీస్ను మూవ్ చేసినప్పుడు అది ఎక్కడ ఉంది అనేది మనకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి,
ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూపించిన చూడండి ఏ1 అన్నాడు అంటే ఏ ఫైలు ర్యాంక్ 1 ఇక్కడ ఉందని మనకు చూపిస్తుంది అన్నమాట అది. నెక్స్ట్ C3 అంటే ఎక్కడ వస్తుంది, ఇక్కడ సి ఉంది, ర్యాంక్ 3 ఇక్కడ C3 ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఈ విధంగా ర్యాంక్స్ ఫైల్స్ మనకు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఈ విధంగా ఉపయోగపడతాయి అన్నమాట. అంటే మన పీసు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది అనేది చూపిస్తుంది. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నా. రైట్, నెక్స్ట్ మనం ఏమేమి తెలుసుకున్నాం ఇప్పుడు, చెస్ బోర్డు గురించి తెలుసుకున్నాము. చెస్ బోర్డులో 64 స్క్వేర్స్ ఉంటాయి. వీటిలో 32 బ్లాక్ స్క్వేర్స్ మరియు 32 వైట్ స్క్వేర్స్ ఉంటాయి. అదేవిధంగా ఫైల్స్ నిలువు వరుసలో ఉంటాయి. వీటిని ABCDEFGHగా వివరించారు. మరియు ర్యాంక్స్ అడ్డు వరుసలో ఉంటాయి, హారిజెంటల్లో. ఇవి నంబర్స్ రూపంలో ఉంటాయి. 1 2 3 4 5 6 7 8. ఇది చెస్ బోర్డు గురించి మనం క్లుప్తంగా నేర్చుకున్నాం. తర్వాత ఈ చెస్ బోర్డు మీద ఆడే ప్లేయర్స్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ చేద్దాం. ఓకే, ఒక్కొక్క టీంలో 16 మంది ప్లేయర్స్ ఉంటారు. ఈచ్ టీమ్ హ్యాస్ 16 ప్లేయర్స్, బ్లాక్ టీమ్ అండ్ వైట్ టీమ్. రైట్, ఇక్కడ కనబడుతున్నాడు కదా కింగ్, ఇది కింగ్, ది మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ కింగ్. నెక్స్ట్ వచ్చేసి క్వీన్, ది మోస్ట్ పవర్ఫుల్ పీస్ క్వీన్ వచ్చేసి. నెక్స్ట్ రూక్ వచ్చేసి 2 ఉంటాయి మనకు, ఒక టీంలో 2 రూక్స్ ఉంటాయి, స్ట్రాంగ్ ఇన్ స్ట్రైట్ లైన్స్. నెక్స్ట్ బిషప్ కూడా 2 ఉంటాయి. ఈ బిషప్ ఏ విధంగా మూవ్ అవుతుంది, డయాగోనల్గా మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ నైట్ కూడా 2 ఉంటాయి, ఇది ఎల్ షేప్లో మాత్రమే మూవ్ అవుతుంది. నెక్స్ట్ పాన్స్, మొత్తం 8 పాన్స్ ఉంటాయి. రైట్, ఒకటి కింగ్ ఉంటుంది, క్వీన్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ రూక్లు 2 ఉంటాయి, బిషప్ 2 ఉంటాయి, నైట్ 2 ఉంటాయి, పాన్స్ 8 ఉంటాయి. ఈ విధంగా మొత్తం 16 పీసెస్ ఉంటాయి. ఈచ్ టీమ్ హ్యాస్ 16 ప్లేయర్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్లో మనం కింగ్ గురించి నేర్చుకుందాం. అంటే కింగ్ డైరెక్షన్స్, కింగ్ ఏ విధంగా మూవ్ అవుతుంది, కింగ్ ఏ విధంగా తప్పించుకుంటుంది, అటాక్స్ ఏ విధంగా చేస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ఇది నేర్చుకుందాం. థ్యాంక్ యూ, బాయ్. అన్నయ్య, మన తక్షణ కర్తవ్యం ఏంటి? ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తు నొక్కడమే. కొత్త వీడియో వచ్చిన వెంటనే మళ్ళీ కలుద్దాం.